కలిగి ఉన్నటువంటి జ్ఞానమునే వాళ్ళు దేవుడుగా కలిగి ఉంటున్నారు. They place their intellect above the Bible. మరి వారు కలిగి ఉన్నటువంటి వారు సంపాదించినటువంటి జ్ఞానమును బైబిల్ కంటే ఇంకా హెచ్చైనదిగా వారు భావిస్తూ మరి వాటిని దేవుడుగా కలిగి ఉంటున్నారు. And they think they are smarter than the Bible. మరి వాళ్ళు అనుకుంటారు మేము బైబిల్ కంటే కూడా మరి మాకు ఇంకా ఎక్కువ తెలివి ఉంది అని అనుకుంటారు. But God says thou shalt have no other gods before me. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది మరి నేను తప్ప మరి మీకు వేరొక దేవుడు ఉండరాదని. Do you have other gods in your life? మరి మీ యొక్క జీవితంలో మీరు ఇంకా వేరే దేవుళ్ళను మీరు కలిగి ఉంటున్నారా? Now is the time for you to get rid of those gods. మరి ఇదే సరైనటువంటి సమయము మరి అటువంటి దేవుళ్ళను మరి మీరు విసర్జించండి. And God demands that you love him. మరి దేవుడు ఆశిస్తున్నటువంటి విషయం ఏమిటంటే మరి మీరు ఆయనను ప్రేమించాలని. Remember how Jesus Christ summarized the law. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏ రీతిగా మరి ధర్మశాస్త్రం మొత్తమును మరి క్లుప్తంగా మరి మనకు అందించినాడో మరి మనం చూస్తున్నాం. He took the 10 commandments and he divided them into two laws. మరి ఆయన 10 ఆజ్ఞలను మొత్తం తీసుకొని మరి కేవలము రెండు ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలుగా మరి ఆయన క్లుప్తంగా మరి చేసినట్టు. He said firstly the greatest commandment is this. మరి మొదటిగా మరి అతి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఇదే అని చెప్పాడు. He said love the Lord your God with all your heart, soul, mind and strength. మరి నీ దేవుణ్ణి మరి నీ యొక్క పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మరి మీరు ప్రేమించాలని. If you love him with all your heart, మరి మీరు మీ హృదయపూర్వకంగా మీరు ఆయనను ప్రేమించినట్లయితే you will have no other gods before him. మరి మీరు ఆయనకు ఆయన పక్కన మరి మీరు ఏ విధమైనటువంటి దేవుణ్ణి కూడా మీరు కలిగి ఉండరు. And then he said, of course, thou shalt love thy neighbor as thyself. మరి రెండవ ఆజ్ఞగా మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్తున్నాడు. And if you love your neighbor as yourself, you will do no harm to your neighbor. మరి నిన్ను వలె నీవు నీ పొరుగువాన్ని ప్రేమించినట్లయితే మరి నీ యొక్క పొరుగువానికి ఏ విధమైనటువంటి హానిని నువ్వు తలపెట్టవు. So today my message is very simple. మరి ఈ రోజు నా యొక్క ప్రసంగము చాలా సులువైనటువంటిది. How do you know whether you love God or not? మరి ఏ విధంగా మీకు తెలుసు మరి మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా లేదా అని? Do you really love the Lord your God with all your heart, soul, mind and strength? మరి మీ యొక్క పూర్ణ హృదయంతో మీ యొక్క పూర్ణాత్మతో పూర్ణ బలముతో మరి మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారని మీరు ఎలా తెలుసుకోగలరు? How can you know if God, the God of the Bible, is the only God you worship? మరి మీరు బైబిల్ చెప్తున్నటువంటి దేవుడే మీరు కలిగినటువంటి దేవుడు అని మరి మీరు ఏ విధంగా తెలుసుకోగలరు? And how can you know whether you really love him or not? మరి ఏ విధంగా మరి మీరు నిజంగా ఆయనను ప్రేమిస్తున్నారని మీరు ఎలా తెలుసుకోగలరు? In 1 Corinthians chapter 8 and verse 3, Paul says these words. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 1 Corinthians chapter 8 and verse 3. 3వ వచనం. But if any man love God, the same is known of him. That is 1 Corinthians chapter 8 and verse 3. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. అయితే ఒకడు దేవుని యందు ప్రేమ ఉంచినట్లయితే ఇతడు దేవుని వలన తెలియబడును. God knows whether you love him or not. You cannot fool him. మరి దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారా లేదా అనేటటువంటి విషయము మరి దేవుడికి తెలిసే ఉన్నది. మీరు దేవుని